మామిడికాయ పులిహోరకు కావలసిన పదార్థాలు. ముందుగా 2 కప్పుల అన్నం ఉడికిచ్చి పెట్టుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత, కానీ నేను 2 కప్పుల అన్నం ఉడికిచ్చి పెట్టా. ఉప్పు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, రుచి కోసం జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఈ మామిడికాయ అండి, ఇది మామిడికాయ తురుము పెట్టాను. ఇది పసుపు. పోపు సామాన్లు అండి ఇవి. ముందుగా బాణలి స్టవ్ వెలిగించుకొని పెట్టాలండి. నూనె కొంచెం నూనె పోసాం కదా, సరిపడా అన్నానికి సరిపడా చూసుకుని నూనె అండి. ఇది కొంచెం వేడెక్కాక పచ్చెనపప్పు, ఇవి మినప్పప్పు అండి. ఇలా బాగా కలపాలి. కొంచెం వేగినట్టు తెలిస్తే మనకి కొంచెం గోల్డ్ రంగులో వస్తాయి కదా ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని 4 కాయలు అలా వేసేసుకోవటం. ఆ తర్వాత పల్లీలు చూపించాం కదా, పల్లీలు, ఆ తర్వాత జీడిపప్పు పలుకులు, ఇవి కాస్త వేగి చిటపటలాడాక ఆవాలు 1 టీ స్పూన్ అండి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా చూసుకుంటుండాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాము. ఇది కరివేపాకు, ఇది కొత్తిమీర తరగండి. రుచి కోసం కొంచెం ఇంగువండి, మంచి వాసన వస్తుంది, రుచిగా ఉంటుంది. పోపు వేగింది కదా, స్టవ్ ఆపేసుకోవాలి. వండి పెట్టుకొని చల్లారి పెట్టాం కదండి, ఆ అన్నంలో కొంచెం పసుపు సరిపడా చూసుకుని వేయాలి పచ్చగా రావడానికి. ఆ తర్వాత సాల్ట్ అలా వేసాం కదా, ఈ తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమండి. ఈ అన్నానికి ఇంత కాయ సరిపోతుంది. మీరు పుల్లగా కావాలంటే ఇంక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు అన్నీ వేసాం కదా, ఇది ఇలా కలుపుకొని బాగా కలిసేదాకా అలా కలిపేసుకొని పోపు పోసాక ఇలా 1 నిమిషం బాగా అన్నమంతా కలిసేటట్టు అడుక్కి పైకి పక్కకి అలా కలిపేసుకుంటే ఇంకేముందండి, మామిడికాయ పులిహోర తయారు. ఇలాగే కొంచెం డెకరేషన్ కోసం కొంచెం కరివేపాకు ఆరోగ్యానికి మంచిదండి, జుట్టు కూడా నల్లగా అవుతుంది. ఇప్పుడు ఏముంది, మామిడికాయ పులిహోర తయారు. మీరు ఎప్పుడైనా ఆఫీసుల నుంచి వచ్చాక అబ్బా ఏం చేసుకుంటాము అని నీరసపడిపోకుండా గుప్పెడన్నం ఉన్నా కూడా కొంచెం మామిడికాయ తురుము వేసుకుని ఇలా పులిహోర కలుపు పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ లాగా మీకు రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూశారు కదా.